హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈరోజు వీడియోలో పూరీలోకి కర్రీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనం హోటల్లో పూరి తింటే రుచి ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. అలాగే పూరీలు కూడా మొత్తం పొంగుతూ ఎక్కువ నూనె పీల్చకుండా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. పూరీ కూర కోసం స్టవ్ పై ఒక గిన్నె కానీ ముకుడు కానీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయలు అలాగే 1 ఎండుమిరపకాయ చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలాగే గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ చిటపటలాడినప్పుడు పావు కేజీకి ఎక్కువ, అర కేజీకి తక్కువ ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇష్టం ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ కాస్త కలర్ మారిన తర్వాత పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయను పూర్తిగా అస్సలు మగ్గనివ్వకూడదండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఒక 40% ఉడికితే సరిపోతుందండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఉల్లిపాయలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉల్లిపాయలు మరుగుతున్నప్పుడు ఇందులోకి శనగపిండి మిశ్రమాన్ని వేసేయాలి. ఈ కర్రీకి టేస్ట్ మొత్తం శనగపిండితోనే వస్తుందండి. కొంచెం కుతకుతలాడుతున్నప్పుడు ఇందులోకి ఉడికించిన ఆలుని ఇలా చిదుముకొని వేసుకోవాలి. ఒకటి వేస్తే సరిపోతుంది. ఆలు వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగానే ఉంటుంది. వేస్తే ఇంకా కాస్త రుచి ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి రుచి అయితే. 10 నిమిషాల్లో అయిపోతుంది. అయితే పూరీలు మంచిగా చూడండి ఇలా పొంగాలి అంటే పూరి పిండి కలుపుతున్నప్పుడు అందులో కొద్దిగా ఓమ వేసుకోవాలి. అలాగే మరీ పలచగా కాకుండా మరీ మందం కాకుండా మీడియంగా పూరీలను ఇలా ఒత్తుకోవాలి. మరీ పలచగా ఉంటే పూరీలు పొంగవండి. కొంచెం మందంగానే ఉండాలి, మరీ ఎక్కువ మందంగా కూడా ఉండొద్దు. ఇందులో మనం ఓమ వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. చూడండి పూరీలు ఎంత మంచిగా పొంగుతూ వస్తాయో. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. ఈ పూరీ కర్రీనే బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ఎప్పుడైనా బయట బండి మీద కానీ హోటల్లో కానీ తింటే సేమ్ ఎలా రుచి ఉంటుందో అలానే వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.